మా అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలా అని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం. కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వొచ్చింది. 3 గంటల ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలోని సాక్షి మీడియాలోని చూపిస్తారు కదా అని అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం 3 గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో. సో తను యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే అతను ఏమనొచ్చు అంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్న మెంటాలిటీ. పోలీస్ లాంగ్వేజ్లో ఈ హ్యాబిచువల్ క్రిమినల్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అందులోనే మనం హ్యాబిచువల్స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్. ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు, అబద్ధాలే మాట్లాడతాడు. ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు. అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మొన్న నేను ఒకటి చూసా. మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటి? మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే. అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక 35 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసుని వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వొచ్చింది, ఒక పక్క నుంచి బాధ అనిపించింది. ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది, మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను, అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5టికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒక్కటి కూడా ఎక్కడా కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు. స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు. 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది. అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా,
సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు. అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి, పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగానే రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించింది అబ్బా నాకైతే. సేమ్ యాస్ట్రీస్ ఈరోజు హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు, హెరిటేజ్ యూనిట్ అంటున్నారనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్రున్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది హిందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది హిందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా హిందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ హిందాపూర్ కంపెనీకి దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రా ప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది, హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్జ్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్జ్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు హిందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి హిందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు. అసలు బుడబన్యాస్తుందా మీకు? అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మీ నెయ్యి సరఫరా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బల్క్గా చెయ్యరు వాళ్ళు. ఎందుకు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. సో దట్ వాళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. అంటే ఒక సైద్ధాంతికంగా వెళ్ళాలి అనే ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి అలా వెళ్ళారు. సో దాని వరకు వెళ్తుంది. ఇంకొకటి ఏం చెప్పారు, నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యి ఇచ్చారంట. ఇప్పుడు 2026లో అతనికి 650 రూపాయలకి హిందాపూర్ కంపెనీకి నెయ్యి సప్లైకి ఇచ్చారట. అంత డబ్బులు ఎందుకు పెంచారు? 650 రూపాయలు ఎందుకు పెంచారు? 650 రూపాయలకి అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ని ఫిక్సప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి భారతిరెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి. నాకు తెలిసి 2 రూపాయలు అనుకుంటా అప్పుడు. ఇప్పుడు ఎంత అడగండి ఒకసారి. అదే 2 రూపాయలకి అమ్ముతున్నారా, లేకపోతే 6.5 రూపాయలకి అమ్ముతున్నారా సాక్షి పేపర్ని? ఒకసారి కనుక్కోండి. మరి 2 రూపాయల నుంచి 6.5కి ఎందుకు చేశారండి? ఎవడు జేబులు నింపుకోవడం చేశారు? అదేవిధంగా భారతీ సిమెంట్స్ నాకు తెలిసి 2014 ఆ టైంలో 250 రూపాయలు అనుకుంటా, ఇప్పుడు 450 రూపాయలు. మరి ఎందుకు పెరిగింది? అంటే 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలు. అబ్బా, పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. ఆఫ్కోర్స్ నీకు ఎలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకో నాయన. విషయం ఏంటంటే
అప్పటికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి, పాల ధర పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నందిని ఉంది, నందిని డైరీ వాళ్ళకి 700 రూపాయలకి ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? కర్ణాటకలో పాల ధర ఇంకా ఎక్కువ కాబట్టి, అక్కడ ఎక్కువ కాబట్టి 700 రూపాయలకి సప్లైకి ఇచ్చింది ఇదే టీటీడీ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి 40 లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి 5 lakhs. నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ 50 లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా? ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి, అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను, ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు ఎవడు చదువుతాడులే అని. కానీ మీడియా అలా ఉండదు కదా, చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా విషయంకి వస్తే బోలే బాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలే బాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలే బాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. ఒకటి బోలే బాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్నీ ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి CEO ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజే.